చూడండి బంద్ దోశ అయితే తయారైంది టమాటా చట్నీతోని. మా భార్య అయితే వచ్చిందనమాట. ఇంక టేస్ట్ అయితే చూస్తుందండి. చూడు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా ఆయన బంద్ దోశ చేసిండు. వేడివేడిగా ఉంది బంద్ దోశ. చట్నీ, టమాటా చట్నీ. సూపర్ ఉంది టమాటా చట్నీ. బాగుందా? బంద్ దోశ, టమాటా చట్నీ బాగా లోపల బాగా ఉడికిందా పిండి? టమాటా చట్నీకి బంద్ దోశ కాంబినేషన్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ బంద్ దోశ స్పైసీగా మెత్తగా ఎంత బాగుంది చూడండి. టమాటా చట్నీ పెట్టుకొని తింటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. బంద్ దోశలో క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్ అసలు తింటుంటే స్మూత్గా పంటికి మంచిగా అనిపిస్తుంది. బంద్ దోశ కూడా స్మూత్గా మంచిగా ఉంది. క్యారెట్ ఇవన్నీ టమాటా చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లోనే బంద్ దోశను తయారు చేసుకోండి. మా ఛానల్లో బంద్ దోశ ఏ విధంగా చేయాలన్నది మేము వీడియో పెట్టినాము. టమాటా చట్నీ కూడా పెట్టినాము ఫ్రెండ్స్. మా వీడియోని చూసి మీరు కూడా ఇంట్లో బంద్ దోశను రెడీ చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఛానల్ చాలా దగ్గరకు ఉందండి. ఛానల్ దగ్గర గ్రో కావడానికి ఉంది కాబట్టి మా ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినంటే మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉంటారనమాట. ఇంకా మీకు బంద్ దోశ ఏ విధంగా వస్తుంది ఏం లేదని అయితే చూపిస్తాను. పర్ఫెక్ట్గా అంటే చాలా ఈజీగా బాగా వచ్చింది. చూడప్పుడే లోపల కూడా బాగా ఉడికింది అనమాట. స్మూత్గా ఫ్లఫీగా ఉంది. కాబట్టి మీరు ఈ తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. మీకు పర్ఫెక్ట్గా అయితే చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే బంద్ దోశ టమాటో చట్నీ అయితే చేస్తున్నానండి. బంద్ దోశకి కాంబినేషన్. ఇప్పుడు బంద్ దోశ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దామండి. నేనైతే 3 కప్పుల బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. సూజీ రవ్వ అయితే తీసుకోవాలి. సూజీ రవ్వ తీసుకున్నాను కదా, సూజీ రవ్వని బొంబాయి రవ్వ అని అంటారు దాన్ని కూడా. దీనికి 3 కప్పుల పెరుగు అయితే తీసుకుంటానండి ఇప్పుడు కొలిసి. చూడండి, ఫస్ట్ కప్పు అట్లా 3 కప్పులు అయితే వేస్తానండి. చూడండి, 3 కప్పు ఇది వేసి మొత్తం స్పూన్తో కలుపుకుందామండి. కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. వాటర్ పోసుకొని మొత్తం అయితే కలుపుకుందామండి. పెరుగు రవ్వ కలిసే విధంగా కలుపుకుందాము. సో ఈ విధంగా అయితే మొత్తం కలిపిన పెరుగు రవ్వ కలిసే విధంగా కలిపేసి నేను ఒక 1 అవర్ అయితే నానబెడతానండి. నానబెట్టి మిక్స్ అయితే పట్టుకుంటాను. ఇప్పుడైతే నానబెడతానండి 1 అవర్. చూడండి, 1 అవర్ అయితే అవుతుంది. హాఫ్ అన్ అవర్ చెప్పాను కదా, 1 అవర్ పెట్టుకున్నాను నేను. 1 అవర్ పెట్టుకొని దీని అయితే మిక్స్ అయితే పట్టుకుందామండి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి చాలా మెత్తగా అయితే మనం పేస్ట్గా మిక్స్ అయితే పట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా అయితే మిక్స్ అయితే పట్టుకున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా. దీన్ని ఒక గిన్నెలో అయితే తీసుకుంటాను. మిగతా పిండిని కూడా మిక్సీ పట్టుకుంటాను. చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి. ఈ విధంగా అయితే మొత్తం మిక్సీ పట్టుకున్నాను కదా, దీనికి తాలింపు అయితే వేసుకుందామండి. తాలింపు కోసం అయితే బాగా బాండి పెట్టానండి. బాండి పెట్టి ఆయిల్ అయితే పోసాను. దాంట్లో శనగపప్పు, జీలకర్ర వేసి వేయించుకుంటానండి. అవి వేగలోపు పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కలుపుకుందామండి. బాగా పచ్చివాసన వచ్చే వరకు బాగా పెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, కరివేపాకు అయితే వేసుకున్నామండి. అదేవిధంగా కొత్తిమీర వేసుకున్నాం. వేసుకొని కలుపుకుందామండి. కొంచెం వేగనిద్దాం అంతే. చూడండి, ఈ విధంగా వేగితే చాలు. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను.
చల్లార్చినాక దాంట్లో పిండిలో మొత్తం ఇది తాలింపుని కలిపేద్దామండి. చూడండి తాలింపు అయితే చల్లారింది. మనం అయితే దీన్ని మొత్తం దీనిలో వేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకుందామండి. ఈ విధంగా కలిపేసి మనము మా మేడం వస్తుందండి. అప్పుడు మేడం వచ్చినప్పుడు మొత్తం బందోబస్తు వేసుకుందాం. నెక్స్ట్ అయితే మనం దీనికి టమాటా చట్నీ అయితే చేద్దామండి. టమాటా పచ్చడి కోసం అయితే ఆయిల్ పోసి పెట్టానండి బాణీలో. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి. వేసుకొని వేయించుకుందాం. జీలకర్ర వేసుకుందామండి. కరివేపాకు వేసి కలుపుకుందాం. నెక్స్ట్ అయితే వేగింది కదా, 5 టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకుందామండి. టమాటాలు బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని టమాటా మెత్తగా ఉడికేంత వరకు అయితే ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి. చూడండి టమాటా అయితే ఈ విధంగా మెత్తగా అయింది కదా. నెక్స్ట్ కొత్తిమీర అయితే వేస్తానండి. కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. నెక్స్ట్ ఉప్పు అయితే వేసుకుంటా అండి. నెక్స్ట్ ఉప్పు చూడండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని నెక్స్ట్ అయితే చింతపండు వేస్తున్నాండి. చింతపండు రెబ్బలు 4 వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ అయితే పట్టుకుంటానండి మెత్తగా. ఈ విధంగా పేస్ట్ అయితే పట్టుకున్నాను కదా. నెక్స్ట్ మనము గిన్నెలు అయితే తీసేసుకుంటామండి. దీనికి తాలింపు అయితే వేసేద్దాం. చూడండి తాలింపు కోసం అయితే పెట్టాను. ఒక గిన్నె పెట్టిన ఆయిల్ అయితే వేడెక్కాలి. ఎక్కింది. నెక్స్ట్ మనం పప్పు దినుసులు తాలింపు గింజలు అయితే వేస్తామండి. వేసుకొని వేయించుకుందాం. చూడండి తాలింపు అయితే అయ్యింది. ఇంకా దాంట్లో చల్లార్చినాక దాంట్లో వేసుకుందామండి. చట్నీలో చూడండి తాలింపు దాంట్లో వేసి మొత్తం కలుపుకుంటామండి. చట్నీ అయితే తయారైంది. నెక్స్ట్ మా భార్య వచ్చిందంటే బందోష చేసి 2 ప్రజెంటేషన్ చేస్తాను. ఆమె ఎలా ఉందో తిని చెప్తాదండి. అయితే ఇంకా డ్యూటీ నుంచి అయితే వచ్చింది. ఇంకా బందోష వేసే ముందర అయితే కొంచెం వంట సోడా తీసుకుందామండి. వేసుకొని కలుపుకుందాం. చూడండి ఇంకా బందోష అయితే వేస్తాను. ఇట లోతైన గిన్నె తీసుకొని ఆయిల్ అయితే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. వేసి ఇంకా మన పిండి ఉంది కదా, పిండి అయితే 1 స్పూన్ అయితే పిండి వేస్తాను. చూడండి 1 స్పూన్ అయితే నేను పిండి వేసాను. వేడెక్కింది కదా, ఇప్పుడు వేగుతుండగానే ఒక మూత అయితే పెట్టేసుకుందామండి. 1 నిమిషం అయితే అయ్యింది. దీని అయితే ప్లేట్ తీసుకుందామండి. ఈ విధంగా వేగింది కదా, దీన్ని తీసి ఆ విధంగా తిప్పేసుకుందామండి. తిప్పేసుకొని కొంచెం మూత అయితే పెట్టుకుందాం. మళ్ళీ కింద వేగాలి కదా. తిప్పేసినాక మళ్ళీ చూసుకుందామండి. ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. కొంచెం మాడిపోయిన చింత లేదు, ఎందుకంటే లోపల బాగా కాలాలి కదా. లోపల కాలిపోయిన చింత లేదు. ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. అంతా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఈ విధంగా బన్నులు అయితే వేసేసుకుందాం. ప్లేట్లోకి అయితే తీసేస్తానండి. బన్ను అయితే తయారైంది కదా. మా భార్య వస్తే టేస్ట్ అయితే చూస్తుందండి. అన్ని బన్నులు ఈ విధంగానే వేసుకుందాం.